బ్రేకింగ్ న్యూస్ అంతోంది. అన్నమయ్య జిల్లాలో మరాఠీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. మహిళా వేషధారణతో ప్రధాన నిందితుడు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూశాయి. గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయని అమాయకులను నమ్మిస్తున్నారు. శాంతి పూజల పేరుతో లక్షల వసూలు చేశారు. ఒత్తూరి మోహన్ కృష్ణ నాయుడు నేతృత్వంలోని గ్యాంగ్పై మదనపల్లె పరిసర ప్రాంతాల్లో మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. హర హర శివ శివ మంటూ వస్తున్నా మాటిస్తున్నాను నీ పసుపు కొంచెం సైడ్ సరేనా దయచేసి నీ పసుపు కుంకానికి నేను తోడు వచ్చిపోతే బాగుంటుంది. నీ ఇంట సమస్య చెప్తుంది. కూర్చోండి స్వామి, ఫ్రీగా కూర్చొని ఎవరెవరిని పిలుస్తుంది. ఆమె గ్రహచారము గ్రహగండము ఆమె ఒక్కటి తప్ప నీ ఇంట అన్ని నెరవేర్చినాను. నిజమా అబద్ధమా? మీరిద్దరే నోరు లేదా లేదా? నేను వచ్చిందే అమ్మ కోసమే. ఫస్ట్ నేను అడుగు పెట్టింది అమ్మ కోసమే. నాకు వేరే ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు జీవితంలో. నా తల్లిని నాకు తిరిగియండి. సరే అన్ని దూరం చేసి ఆ తల్లిని ఇస్తే చాలా. తల్లికి మించింది ఏముందమ్మా భూ ప్రపంచం? నువ్వే నాకు పెద్ద తల్లి. అలాంటి తల్లిని దానికి సమయము సందర్భం ఇంకా ఉంది కదా. అయిపోయిందమ్మా మీరు చెప్పిన గడువు. రామసముద్రం మేము రామసముద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పక్కన మా ఇల్లు. మా ఇంటికి మోహన్ కృష్ణ నాయుడు అనే వ్యక్తి మమ్మల్ని కుటుంబానికి పూజలు పునస్కారాలు చేయడానికి వచ్చి మా ఆస్తి కొట్టడమే కాక మమ్మల్ని ఒకరిలో ఒకరు లేకుండా చేసి మమ్మల్ని ఏకాగ్రంగా చేసేసి ఒకరిలో ఒకరుగా లేకుండా చేసింది. ప్రతి ఒక్క దానికి కారణం మోహన్ కృష్ణ నాయుడు అనే వ్యక్తి. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మా నాన్న కానీ మా తమ్ముడు కానీ ఆ అమ్మాయి ఏం చెప్తే అది చేసినారు. మా నాయనకి ఈ వయసులో 70 ఏళ్ళలో పెళ్లి చేసింది. పెళ్లి చేసి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం తెచ్చి రామచంద్రం ఇంట్లో పెట్టినారు. దీనికి అసలు ఈ వయసులో పెళ్లి చేయడానికి కారణం కూడా ఆస్తి పరంగా మేము వచ్చాము అనేసి ఇది చేస్తామనేసి నన్ను కానీ మా తమ్ముని పెళ్ళామని కానీ ఏమి చిక్కకూడదు, ఏమి దక్కకూడదు అనే దీంతో దురదృష్టంతో మమ్మల్ని రానికూడదు అనేసి ఇట్లా చేసి హింసడానికి గురించింది. ఇప్పుడు మేము కనిపిస్తే చాలు చంపడానికి కూడా వెనకాడడం లేదు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. అన్నమయ్య జిల్లాలో మరాఠీ గ్యాంగ్ అయితే కలకలం రేపుతోంది. మహిళా వేషధారణతో ప్రధాన నిందితుడు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు అయితే వెలికి చూశాయి. ఇక గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయని అమాయకులనైతే నమ్మిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మై న్యూస్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మనం చూస్తున్నాం శాంతి పూజల పేరుతో లక్షల వసూలు చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, మొత్తం మీద మదనపల్లి నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కృష్ణమ్మ నాయుడు అనే వ్యక్తి కొంతమంది ముఠాతో ఏర్పడి అందులో ఒక వ్యక్తిని ఒక మహిళగా అంటే ఈ విధంగా అంటే వేషధారణ వేసి కొంతమంది దగ్గర ఇట్లా హనీ ట్రాప్ టైప్ లో కొంతమంది దగ్గర ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరోవైపు క్షుద్ర పూజలని, అంటే మీకు ఇంట్లో హెల్త్ బాగాలేదని రకరకాలుగా పూజలు చేస్తూ కూడా మాయ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే లక్షల రూపాయల డబ్బులు వసూలు చేస్తున్నట్టు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 7-8 మంది ముఠాగా ఉన్నారు. అయితే ఈ ముఠాని ఇప్పటికే కూడా కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. అయితే ఇందులో వీళ్ళ వెనకాల ఎవరైనా సరే రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఇంత దౌర్జన్యంగా, ఇంత ధైర్యంగా వాళ్ళు లక్షలకు లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దర్యాప్తు చేయడం చేస్తున్నారు. మరోవైపు లోకల్ గా ఎవరైనా సరే, పొలిటికల్ గా ఎవరైనా సరే వాళ్ళకి అండదండలు అందిస్తున్నారా అన్నట్టు కూడా రకరకాలుగా కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఒకటే పోలీసులు చెప్తున్నారు, ఈ బాధితుల నుంచి కూడా ఇప్పటికే వాళ్ళకు ఎవరైనా సరే బాధితులు వీళ్ళ నుంచి మోసపోయినట్టు వాళ్ళు ఎవరైనా ఉంటే గన స్వేచ్ఛగా వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, దానిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతామని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా
ఇద్దరు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసినట్లు ఇప్పటికే కూడా ఆధారాలు కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఫోన్ పే ద్వారా కావచ్చు, లేదంటే నేరుగా అంటే డబ్బులు ఇవ్వడం కానీ ఈ విధంగా రకరకాలుగా డబ్బులు విడతల వారికి ఇవ్వడం జరిగింది. ఇట్లా బాధితులందరూ కూడా వరుస క్యూ కడుతున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళ పైన ప్రత్యేకంగా ఈ ముఠా పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే ఒక 6 మంది అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మరికొంతమంది పైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని మొత్తం మదనపల్లి కావచ్చు, లేదంటే ఇట్లా తంబలపల్లి, ఇట్లా అన్నమయ్య జిల్లాలో ఏ ప్రాంతాల్లో వీళ్ళు ఈ పెద్ద మొత్తంలో ఈ డబ్బులు వసూలు చేశారనే దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.